వైసీపీ ఆవిర్భావమే సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ లో ఫలించకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని తండ్రిని కోల్పోయిన కొడుకును అంటూ జనంలోకి వచ్చారు. నా భూతో నా భవిష్యత్తున చందంగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకంటే సుదీర్ఘ ఓదార్పు యాత్ర చేశారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు మీ వైఎస్ఆర్ బిడ్డను అరెస్ట్ చేశారంటూ రోడ్లపైకి వచ్చి అప్పట్లో సెంటిమెంట్ పండించారు. ఇన్ని చేసినా 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం కోసం జగన్ ఎన్నో సానుభూతి డ్రామాలాడారు. కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలిపోటు వంటి సంఘటనలతో సానుభూతి వెల్లువెత్తింది. జగన్ పార్టీకి విజయం దక్కింది. అయితే అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు పాలన అంటే బటన్లు నొక్కడమే అన్నట్లుగా పాలించారు జగన్. అభివృద్ధిని విస్మరించి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మార్చేశారు. 2024 ఎన్నికలకు ముందు కూడా సెంటిమెంట్ పండించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను జనం నమ్మలేదు. గులకరాయి దాడి అంటూ కంటి వద్ద పెద్ద బ్యాండేజీ కట్టుకుని ప్రచారం చేసిన జనం నవ్వుకున్నారే తప్ప అయ్యో పాపం అనలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చట్టం న్యాయం అంటూ మాట్లాడుతుంటే జనం పట్టించుకోవడం లేదు. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు ద్వారా సానుభూతి పండిద్దామని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదు. పైపెచ్చు సొంత పార్టీలోని వంశీ అరెస్టు పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు వంశీకి తగిన శాస్తి జరిగింది అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్టే 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీలు అరెస్టు అన్యాయం, అక్రమం, చట్టానికి తూట్లు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు చూసి జనం నవ్విపోతున్నారు. అధికారంలో ఉండగా గుర్తుకురాని ఈ పదాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా అని ఎగతాళి చేస్తున్నారు. అదలా ఉంచితే వంశీ సతీమణి పంకజశ్రీ తన భర్త అరెస్టు ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. అంతకుముందు హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉండగా ఆమె తన సొంత వాహనంలో పోలీసుల కాన్వాయ్ను అనుసరించారు. అయితే పోలీసులు మార్గమధ్యంలో ఆమెను నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు. అనంతరం ఆమె కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అదే పోలీస్ స్టేషన్లో పోలీసులు వంశీని విచారిస్తున్న సమయంలో ఆమె పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని, అరెస్టుకు కారణం కూడా చెప్పలేదని కన్నీటి పర్యంతమయ్యారు. సెంటిమెంట్ను పండించేందుకు శతదా ప్రయత్నించారు. అధికారం కోల్పోయిన తర్వాత గత 8 నెలలుగా వైసీపీ సెంటిమెంట్ను పండించేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. సోషల్ మీడియాలో బూతు రోత పోస్టులతో రెచ్చిపోయిన వర్ర రవీంద్రారెడ్డి, ఇండూరి రవికిరణ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా వారి భార్యలు మీడియా ముందుకొచ్చి అక్రమ అరెస్టులంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ 2 సందర్భాల్లోనూ ఇప్పుడు వంశీ అరెస్టు సందర్భంగాను కూడా వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపలేదు.